నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమైంది స్వామి, ఎందుకు అలా నవ్వుతున్నారు? మొదటి కథ మొదలైంది. వదినా, అమ్మా వదినా, అమ్మా అమ్మా ఏమైందమ్మా? దెబ్బ తగిలిందా? అమ్మా దెబ్బ తగిలిందా? సారీ అమ్మా. అమ్మకేమీ కాలేదులే అభి, మీరు వెళ్ళి బయట ఆడుకోండి. నొప్పిగా ఉందా వదిన గారు? తల తిరుగుతుంది వదినా.
మెదడు పొరల్లో నిద్రాణమై ఉన్న గత జ్ఞాపకాలు మేలుకోబోతున్నాయి. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. ఏం గుర్తుకొస్తున్నాయి వదిన గారు? అది అది ఆ, అది హర హర మహాదేవ శంభో శంకర. ఆట కదరా శివ, ఇది నీ ఆట కదరా, నాటకం కదరా శివ, ఇది నువ్వు నడిపిస్తున్న జగన్నాటకం కదరా శివ. అది పచ్చటి పల్లెటూరు. అదేదో నది. నేను లంగవోని వేసుకొని పిల్లలతో గోళీలాడుతున్నాను. అది నేనెవరితోనో గొడవ పడుతున్నాను. అమ్మా, మా అమ్మ నన్ను తిడుతుంది. అవి చాడీలు కాదు, నీ చేష్టలని నాకు బాగా తెలుసులే. అంటే వాళ్ళ మాట నమ్ముతావు గాని నా మాట నమ్మవా? హ, నువ్వు అరిచి గీ పెట్టినా నేను నమ్మనే. అంతేనా? అంతే. సరే అయితే. అమ్మా, మా అమ్మకేదో జబ్బు చేసింది. ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కావాలి. నేను డబ్బు కోసం హైదరాబాద్ వచ్చాను. బాబాయ్, దుబాయ్ బాబాయ్. ఇక్కడ హైదరాబాద్ లో దుబాయ్ బాబాయ్ కనిపించాడు. నాకు అదేదో ఇంట్లో పనికి పిలిచారు. అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో పని చేయడానికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఏంటదినా చెప్పండి. ఆ ఇంట్లో చెప్పండి వదినా, ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో ఎవరుంటారు? అక్కడ ఏం జరిగింది?
అదే ఆ ఇంట్లో ఆ, ఆ మనుషులు ఆట కదరా శివ ఇది నీ ఆట కదరా ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు మాత్రమే తెలుసు గూడును వదిలిన గువ్వకు గింజలు చూపించేది నువ్వే హ, కథలో మర్చిన వెదను గుర్తు చేసేది నువ్వే ఆ ఇంట్లో గుర్తు చేసుకోండి వదినా, గుర్తు చేసుకుని చెప్పండి. చెప్పండి వదినా. లేదు. ఛ! ఇంకేం గుర్తుకు రావట్లేదు వదినా. తల చాలా నొప్పిగా ఉంది. మొదటి కథ మొదలయ్యింది, రెండో కథ కూడా మొదలవ్వాలి కదా. హ, మొదలుపెట్టు శివా. ఆట కదరా శివ ఇది నీ ఆట కదరా. ఎదురుపడే క్షణం నీకే తెలుసు, ఎవరిని ఎప్పుడు కలపాలో అంతా నీకే తెలుసు. చంద్రిక, నిత్య, ఇది పొద్దునే రోడ్డున పడిందేంటి? గుద్దేమంటావా? నిజం చెప్పు, నీకంత ధైర్యం ఉందా? పోని వెనక్కి వెళ్ళిపోదామా? వెంట పడుతుంది. మరి ఆపి మాట్లాడదామా? 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. మరి ఏం చేద్దామో చెప్పా. అది మనల్ని చూసేసింది. ఇంకేం చేయడానికి లేదు, దిగు. గుడ్ మార్నింగ్ నిత్య. మార్నింగ్. ఏందమ్మా నడిచి వెళ్తున్నా? కారు ఏమైందే? లిఫ్ట్ ఏమైనా కావాలా? ఒరే పౌడరు, దొరికిపోవడంలో నీకు నువ్వే సాటిరా. ఏందో చంద్రిక, అదేదో నా జన్మ లక్షణమైనట్టుందే. నీలో ఉన్న పెద్ద దుర్లక్షణం అదే. ఎప్పుడు మానుకుంటావో ఏమో. కట్టమే చంద్రిక, పుట్టుకుతో వచ్చిన బుద్ధి కుడకొలతో గాని పోదంట. ఏడ్సవ్, కాస్త జాగ్రత్తగా ఉండు. ట్రై చేస్తాలే. ఆపుతారా మీ వెదవ మైండ్ వాయిస్లు? ఎక్కడికి వెళ్తున్నారు? చారి ఇంటికమ్మా. గుడికా చారి ఇంటికా? అంటే గుడికి వెళ్ళి ఆ తర్వాత చారింటికి వెళ్దాం అనుకున్నావు నిత్య. వాడింటికెందుకు? తనని చూద్దామనే. ఎవరిని? మీనాక్షి నిత్య. తనకి ఒంట్లో బాలేదని అప్పుడెప్పుడో చారి చెప్పాడు. ఓ పనివాడింటికి పనిగట్టుకుని వెళ్తున్నారు అంటే నమ్మబుద్ధి కావట్లేదే. చెప్పారా చంద్రిక? నిత్య నమ్మదని నిజం చెప్పేశాయి. ఏ నిజం? ఏమీ లేదమ్మా. ఆ మధ్య అవసరం ఉందంటే చారీకి 5,000 అప్పిచ్చాం, అది తీసుకుందామని. చారి
మీ దగ్గర అప్పు చేశాడా? ఏమ్మా తప్పు చేశాడా? జై ఉండగా చారీకి ఆ అవసరం లేదే. ఇప్పుడు జై లేడు కదమ్మా. సరే పదండి. ఎక్కడికి? చారీ ఇంటికి. నువ్వెందుకమ్మా? నువ్వు అక్కడికి రాకూడదు. ఎందుకు రాకూడదు? నువ్వు వస్తే తెలిసిపోతుందా? ఏం తెలిసిపోతుంది? పూరే పౌడరు కాసేపు గమ్మునుండరు. అదేనమ్మా, మేం చారీ కప్పించిన విషయం నీకు తెలిసిపోతుందని. మీరే చెప్పారు కదా, ఇంకా తెలియడానికి ఏముంది? అంటే చారీ అభిమానవంతుడు కదమ్మా. ఇలా మా దగ్గర వాడు అప్పు చేసినట్టు నీకు తెలిసిందని వాడికి తెలిస్తే ఫీల్ అవుతాడు. అక్కడ ఈ విషయాన్ని ఏమీ అడగనులే. చారీతో నాకు పనుంది. వాడితో నీకేంటమ్మా పనే? జైకి బాగా దగ్గరగా ఉండేది చారీయే. అవునమ్మా, సార్ సార్ అంటూ ఎప్పుడు సార్ అలా తిరుగుతుంటాడు. అలాంటి వాడు జై కనిపించకపోతే హడావిడి చేయాల్సింది పోయి సైలెంట్ గా రిలాక్స్డ్ గా ఉన్నాడు. కరెక్టే నిత్య. వాడెందుకు సైలెంట్ గా ఉన్నాడు? జైని నేను గాని మీరు గాని ఆ జానకి గాని కిడ్నాప్ చేయలేదు. ఎవరు చేశారో తెలీదు. పోలీసులు వెతుకుతున్నారు. కాని చారీ ఏమీ చేయలేదు. సో చారీకి జై ఎక్కడున్నాడో తెలుసు. అమ్మ చారీగా తెలిసి నువ్వు చెప్పలేదా? వాడు కాలంతకుడు నిత్య. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. రిలాక్స్. ఇది నా డౌట్ మాత్రమే. తన దగ్గరికి వెళ్ళి నిజమా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకుందాం. దానికి నువ్వెందుకమ్మా రావటం? ఎలాగూ మేం వెళ్తున్నాం కదా. అప్పుతో పాటు జై గురించి కూడా అడుగుతాము. లేదు, నేనే అడగాలి. నువ్వు వస్తే దొరికిపోతావమ్మా. దొరికిపోవడం ఏంటి? అంటే నువ్వు మాతో వస్తే మేం వాడికి అప్పిచ్చినట్టు నీకు తెలిసిపోయిందని వాడికి దొరికిపోతామేమోనని. ఆ విషయం ఏవి మాట్లాడనని చెప్పాను కదా. అయినా కూడా ఒక పనోడింటికి నువ్వెందుకమ్మా? నా జై కోసం ఎక్కడికైనా వస్తాను. పదండి. అక్కడికి వెళ్ళాక ఇది మంగను చూస్తే ఏమవుతుందో. ఏదైతే అది అవ్వనివ్వే. వెళ్దాం పదా, ఏదోలా కవర్ చేద్దాం. నువ్వు కవరింగ్, పిచ్చి పౌడరు. పద. రెండో కథ కూడా ఆరంభమైంది చలమయ్య. ప్రయాణం మొదలయ్యింది. ఇక మనం కూడా బయలుదేరదామా? ఎక్కడికి స్వామి? మూడో కథ మొదలు పెట్టడానికి. మీకు కూడా తెలీదా స్వామి? సరే స్వామి, ఉంటాను. అన్ని గుళ్లకు, పీఠాధిపతుల ఆశ్రమాలకు ఫోన్ చేసి అడిగాను బామ్మగారు. స్వామీజీ గురించి ఎవరికీ తెలియదంట. చలమయ్య శాస్త్రి గారి ఫోన్ పనిచేయటం లేదు. స్వామీజీ ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో మానస సరోవరం దగ్గర గడుపుతుంటారని ఆ మధ్య చలమయ్య శాస్త్రి గారు చెప్పారు. అంత దూరం వెళ్ళి స్వామీజీకి మన వేదన ఎవరు చెప్తారు కల్పన? మన బాధ స్వామీజీకి ఎలా తెలుస్తుంది? ఇక ఆ దేవుడే మన మొర ఆలకించాలి.
శబ్దం విన్నారా? అది స్వామీజీ శంఖం శబ్దం. ఎక్కడో ఉన్న స్వామీజీ మన ప్రయత్నం లేకుండా ఇక్కడికి ఎలా వస్తారు కల్పన?